అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి జూలై నెల 7వ తేదీన వీరి జీవితంలో ఏం జరగబోతుందో తెలిసే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి రేపటి రోజున మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది స్పష్టంగా తెలుసుకున్నట్లయితే కన్యారాశి వారి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు లైక్ చేస్తే సపోర్ట్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా కన్యారాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి అనేది రాశి చక్రంలో 6వ స్థానంలో ఉంటుందన్నమాట. అలాగే వీరి యొక్క మనస్తత్వం, గుణగణాలు, అలాగే వీరికి ఏ విధమైనటువంటి రేపటి రోజున చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకొని రేపటి రోజున మీరు పాటించి మీ జీవితంలో మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారు, ఏదైతే పొందడం లేదని చెప్పేసి, ఏదైతే తగ్గడం లేదని చెప్పేసి మీకు అనిపిస్తుందో అవన్నీ కూడాను చక్కగా మీరైతే పొందవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనుకూలమైనటువంటి రోజు, అలాగే ఏ విధమైనటువంటి రేపటి రోజున మీకు సమాజంలో మీకు రాబోతున్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి గౌరవం కావచ్చు, ఇలాంటివన్నీ కూడాను ఈ రోజున మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. అసలు రేపటి రోజున జరగబోయేది కనుక మీరు తెలుసుకున్నట్లయితే కనుక చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే ఇన్ని రోజుల నుంచి జరిగింది ఒక అయితే ఒక రేపటి రోజున మీకు ఏదో సాధించినటువంటి ఫీలింగ్ అనేది మీ మనసుకు అనిపిస్తుంది. ఒక పని అయితే అంటే ఏదో ఒక పని అయితే పూర్తి చేసేటువంటి భావన ఏర్పడుతుంది. ఆలోచించుకోవాల్సినటువంటి పని లేదు. ఇలా ప్రతి ఒక్కటి కూడా రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా సపోర్టింగ్గా ఒక ధైర్యం అనేది రేపటి రోజున మీకు కలగబోతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడే విధానంగా మీ ప్రవర్తన, మీ యొక్క రూపం, తెలివి, మాట ఏదైనా సరే కావచ్చండి, మీ పొగరు, ఇలా ప్రతిదీ కూడా ఎదుటి వ్యక్తులని ఆకర్షించేలా ఉంటాయి మీ మాటలు. అలాగే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే విధానంగా మీ ప్రవర్తన ఉంటుంది. అయితే రేపటి రోజున వచ్చేటప్పటికీ మీరు చాలా బిజీగా ఉంటారు. మీ పనుల్లో విశ్రాంతి కూడా తీసుకుంటారు. సంతోషంగా కుటుంబంతోనూ గడుపుతారు. అయితే రేపటి రోజున ఆసక్తికరమైనటువంటి విషయాలు జరుగుతాయి. ఎవరినైనా కానీ కొత్తగా ఒక వ్యక్తిని కలవడం కానివ్వండి, లేదంటే ఎవరైతే మీ నుండి దూరమైనటువంటి బంధం తిరిగి మళ్ళీ మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మరలా మీ జీవితంలోకి రావడం కానివ్వండి, ఇటువంటి జరుగుతాయి. అయితే రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు కానివ్వండి, ఇలాంటివి ఏదైనా జరుగుతాయా అంటే ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులతో లేనిపోని వాగ్వాదం చోటు చేసుకునే విధానంగా రేపటి రోజున మీ జీవితం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ జీవితంలో మీ పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి. అయితే దీనికి తగిన విధానంగా కూడా ఒక చిన్న పరిహారం అనేది చేసుకుంటే చాలా చక్కగా రేపటి రోజున మీపై ఏదైనా జాతక దోషాలు కానీ, నవదృష్టి, నరఘోష ఉంటే ఇవి కూడా తొలగిపోతాయి. మరి రేపటి రోజున మీ పనులలో ఎంత బిజీగా మీరు ఉన్నప్పటికీ కూడా మీరు మీ పనులలో సకాలంగా పూర్తి చేస్తారు. అసలు ఖాళీగా ఉండడం అనేది మీకు ఇష్టం ఉండదు. అలా ఖాళీగా ఉన్న వాళ్ళని కూడా పెద్దగా ఇష్టపడరు. ఎవరైనా ఖాళీగా పని పాట లేకుండా కూర్చొని ఉంటే ఎవరినైనా కానీ ఈ పని చేసుకోవచ్చు కదా, ఎందుకు సమయాన్ని వృధా చేస్తారని చెప్పి ఒక సలహా కూడా ఇవ్వడానికి మీరు ఏ మాత్రం కూడా ఆలోచించారనమాట. జీవితంలో ఒక్క స్థాయికి రావాలి అని చెప్పేసి మంచి సంకల్పంతో ఉంటారు. కాబట్టి ఎదుటి వారి కూడా మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకునే వ్యక్తులుగా నిలబడతారు. సమాజంలో ఎంత ఉన్నతమైనటువంటి గౌరవం మీ సొంతం. అలాగే ఒక దగ్గరికి వెళ్ళి మీకు అడుక్కోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఎప్పుడు కూడా రాదని చెప్పి మీరు అనుకుంటారు. అనుకున్న విధానంగానే మీ పనితీరు కూడా, మీ యొక్క ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. కష్టంలోని సుఖం ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్మేటువంటి వ్యక్తులు ఈ రాశివారు. అలాగే మీరు ఎప్పుడు కూడా చేసేదానికన్నా కూడా ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి. అలాగే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఒంట్లో వయసు, ఓపిక, తెలివిగా ఉన్నప్పుడే మన జీవితంలో ఒక స్థాయికి వచ్చేసి సెటిల్ అయిపోవాలి. ఇక ఎవరి మీద కూడా ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకూడదు. భవిష్యత్తులో కానీ మన కుటుంబానికి కానీ మనకంటూ ఏ విధమైనటువంటి బాధలు, సమస్యలు రాకూడదని చెప్పేసి బాగా గట్టిగా కష్టపడుతుంటారు. ఆ కష్టం ఏంటంటే కూడా చాలా ఇష్టంగా, ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి మరి చేస్తారు. కాబట్టి వీరికి కలుసుబాటు కూడా బాగా ఉంటుందండి. కొన్ని సమస్యలు అలాగే బాధలు అందరికీ ఉండేవే, కాదనటం లేదు. కానీ ఏంటంటే వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇస్తాడు. ఈ భగవంతుడి రాశివారంటేనే కష్టజీవులు, అలాగే అదృష్టవంతులు.
అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది. కష్టాన్ని చూసి లక్ష్మీదేవి కూడా కరుణిస్తుందన్నమాట. కాబట్టి మీరు పూజలు కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి భావనలు మీద ఉన్నాయి. వ్యాపార పని మీద కావచ్చు, ఉద్యోగ పని మీద కానీ వెళ్ళేటప్పుడు మీరు చక్కగా దీపారాధన చేసుకొని మరి ఇంట్లో నుండి బయటికి వెళ్ళేయడానికి ఇష్టపడతారు. అలాగే భగవంతుడిని బాగా నమ్మేటువంటి వ్యక్తులు, పద్ధతులను, సాంప్రదాయాలను బాగా ఇష్టపడేటువంటి వ్యక్తులు, ఇలా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఎదుటివారు అంటే కోపంగా ఉన్నా, లేకపోతే ఎదుటివారి దగ్గర ఏదైనా మాట చెప్పింది చెప్పడం కానీ, లేదంటే సమస్యలు బాధలు చెప్పడం కానీ, ఇలాంటివి ఏంటంటే వీరికి పెద్దగా నచ్చవు. అలాగే అలాంటి మనుషులతో కానీ లేదంటే మాట్లాడడానికి గాడు ఇష్టపడరు. ఇక కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ప్రశాంతంగా మాట్లాడేటువంటి మనుషులు ప్రశాంతమైనటువంటి మాటలు, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని బాగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరి మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసం, బయట సరదాగా ఉండడం కోసం, సరదాగా మాట్లాడడం కోసం కొంచెం కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే చాలా ఇష్టంగా ఆహారంగా తింటూ ఉంటారు. ఎదుటివారికి ఏదైనా సహాయం చేస్తే కూడా గుణం దూరం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అంటే ఎదుటివారు ఎప్పుడు ఏది చేయకుండా ఖాళీగా ఉంటే వారికి మాత్రం సహాయం చేయడానికి పెద్దగా ఇష్టపడరండి రాశివారు. ఎదుటివారు కష్టపడుతున్నారు, లేదంటే వారికి అసలు అతి దీనమైన స్థితిలో ఉన్నారని చెప్పి అనుకుంటేనే ఏదైనా సరే సహాయాన్ని, అంటే మనం చేసేటువంటి సహాయం కూడా ఎదుటి వ్యక్తులకు పరిపూర్ణంగా ఉపయోగపడితే అదొక ఆనందం అని చెప్పేసి అనుకుంటారనమాట. ఒక స్నేహితులకు కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు, లేదంటే మీకు ముఖం తెలియని వారు కూడా నిజంగానే నిస్సహాయతలో ఉన్న వారికి కావచ్చు, ఇలా వీరి వంతు ఏదో ఒక సహాయాన్ని అయితే అందివ్వడానికి ముందుకొస్తారు. అలాగే మీకు ఎలా ఉన్నా కూడా పొరపాటున కూడా ధర్మాన్ని కానీ లేదంటే సత్యాన్ని కానీ విడిచిపెట్టుకోరు. ఎందుకు అంటే మీరు ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా ధర్మబద్ధంగా జీవించడానికి మాత్రం ఇష్టపడతారు. కాబట్టి ఈ యొక్క రాశి వారి యొక్క స్నేహం, అలాగే వీరి ప్రేమ బంధం ఇలా మీకు ఎదుటి వ్యక్తులకు బాగా ఇష్టపడేలాగా ఉంటుంది. ఇక రేపటి రోజున బాగా బిజీగా ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు. చక్కగా ఒక పండుగ వాతావరణం లాగా మీ కుటుంబంతో సరదాగా మరిన్ని శుభవార్తలు వింటారు. అలాగే ఇష్టమైనవి కొనిచ్చుకొని తినడం, మంచి బట్టలు వేసుకోవడం, ఫ్యామిలీతో మంచి సమయాన్ని రెస్పెక్ట్ చేయడం, రేపటి రోజున వీలు చూసుకున్నంతలో సమయంలోనే మీరు అన్నీ కూడా చేస్తారండి. అయితే ఫ్యామిలీకి తగ్గట్టుగా కూడా అనుకూలంగా నడుచుకోవడం, వారికి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చిపెట్టడం, వారితో కలిసి మాట్లాడుకోవడం, వారిని చూసి సంతోషపడడం, ఇలాగ ఫ్యామిలీతో సంతోషంగా గడిపామని చెప్పి చాలా రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా మీ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. కుటుంబం కోసమే వీరు ఎంత కష్టపడినా కూడా అండి, ఎంత ఆలోచించినా, ఎంత చేసినా కూడా కుటుంబం బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి మంచి సంకల్పంతో కుటుంబం కోసమే ఏదైనా సాధిస్తారు, ఎంత శ్రమైనా చేస్తారు. ఇదంతా కూడా మనం చేస్తుంది దేనికోసం, మన కుటుంబం కోసమే కదా అన్నటువంటి భావన ఉంటుంది వీరిలో. వీరి మనస్తత్వం కూడా చాలా గొప్పది. బయట కూడా వీరి మీద ఎటువంటి అలా ఇలా చెప్పుకోవడాలు, వీరి మీద విమర్శలు కానీ అలాంటివి ఏమీ పెద్దగా ఉండవు. అలా లేకపోతే ఉంటే పెద్ద కోపం వస్తుంది ఎక్కువ, కానీ ఆ కోపానికి కూడా ఒక అర్థం ఉంటుంది. మీరు ఆ కోపానికి వచ్చి తగ్గించుకుంటే చాలండి. మిగతా అంతా కూడా మీలో ఎటువంటి అంటే తక్కువ చేసి చూపించేటువంటి, వేలెత్తి చూపించేటువంటి పనులైతే మీలో ఎక్కువగా లేవు. ఇక వ్యాపారం, ఉద్యోగం కోసం కానివ్వచ్చు, బయట తిరగడం, బిజీగా ఉండడం, డ్రైవింగ్ అనేది తప్పనిసరిగా రేపటి రోజున మీ లైఫ్లో జరుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఆలోచించి డ్రైవింగ్ చేసుకోండి. ఎటువంటి ఆలోచనకు గురి కాకండి. అలాగే మిగిలినటువంటి వ్యక్తులలో మనం చూసుకున్నట్లయితే కనుక ఎదుటి వాళ్ళ ఒకసారి మనలో కంటే మనకు ఏదైనా ఒక మాట చెప్పిన కంగారు, టెన్షన్స్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. కానీ ఈ రాశి వాళ్ళు ఏంటంటే కంగారు, టెన్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా సరే అంటే విపరీతమైనటువంటి భయానికి గురయ్యేటువంటి సందర్భాన్ని కూడా వీరు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. ఏం జరుగుతుంది, రేపోనీ లేదని జరగని భగవంతుడే ఉన్నాడు అనుకొని నిశ్చలంగా ఉంటారనమాట. అలాగే అన్ని ప్రశాంతంగా బ్యాలెన్సింగ్ కలిగినటువంటి వ్యక్తులు. అలాగే రేపటి రోజున మీకు ఏదైనా కానీ నరదిష్టి కానీ, నరదోష కానీ, ఏదైనా సరే సమస్యలు ఉంటే కనుక మీపై ఏదైనా కొంచెం మీకు ప్రతికూలంగా అనిపించింది అనుకో, మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే రేపటి రోజున సోమవారం కాబట్టి చక్కగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి
అక్కడ బిల్వపత్రాలతో స్వామిని అభిషేకించుకోండి. అది కూడా వీరికి కుదరకపోతే కనీసం జలంతోనైనా సరే స్వామికి అభిషేకం చేసుకోండి. అలాగే మీరు రేపటి రోజున వీలుంటే గోమాతకు మీకు తగినటువంటి పూజ చేసుకోండి. అలాగే మీకు చేతిలో ఉన్నటువంటి ఆహార కూరలు కానీ లేదంటే ఇంకేదైనా గోవు తినేటువంటి ఆహార పదార్థాలను అందించండి. ఇలా రిలాక్సేషన్ కోసం ఖాళీ సమయంలో మంచి సంగీతాన్ని వినండి. అలాగే నూతన ఉత్తేజం అనేది మీలో కలుగుతుంది. మీరు ఆవుకి అంటే గోమాత ఉంటుంది కదా, మన హిందువులందరూ కూడా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం కాబట్టి రేపటి రోజున గోవుకు పచ్చని గడ్డిని ఆహారంగా తినిపించడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలోని రేపటి రోజున మంచి మార్పు అనేది తప్పకుండా వస్తుంది. అలాగే మీకు మీ చేతుల్లో ఏది ఉంటే అది పెట్టండి, సరిపోతుంది. ఇక ఈ విధంగా రేపటి రోజున చేసి చూడండి. ఒక మంచి ఫోన్ కాల్ ద్వారా మీ బంధాన్ని తిరిగి రేపటి రోజున ప్రత్యేకంగా రేపటి రోజున విశ్లేషించి మీరు పొందేటువంటి కానుక ఏంటంటే కోల్పోయినటువంటి బంధాన్ని, దూరమైనటువంటి బంధాన్ని, జీవిత భాగస్వామి కావచ్చు, ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు, ఇలా ఏదో ఒక బంధాన్ని, లేదంటే సోదరిమణుల ఒక తల్లిదండ్రులు కావచ్చు, ఇలా ఏదే బంధమైనా సరే తిరిగి మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి తెలుసుకున్నారు కదండి. మరొక మంచి వీడియోతో